నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మనం మహాదినపత్రికలో ఏం ప్రచురించారో చూద్దాం. 11 మున్సిపాలిటీలో చైర్పర్సన్ల ఎన్నిక నేటికి ప్రకటించిన ఎస్ఈసి కొందరికి అనూహ్యంగా వరించిన అదృష్టం. అదేవిధంగా ముఖ్యమంత్రి అవ్వాలని ఉందని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారంట. దాని గురించి కూడా మరి ప్రచురించారు. అదేవిధంగా ఇక మేఘా గ్రూప్ ఉద్యోగిగా సిబిఐ మాజీ జేడీ రాజకీయాల్లో సక్సెస్ కాకపోవడంతో దారి మార్చిన లక్ష్మీనారాయణ. అదేవిధంగా ఏపీలో కలిసిన 5 గ్రామాలు తెలంగాణలో విలీనం చేయాలి, భద్రాద్రి కరకట్ట మరమ్మతులకు సహకరించాలి చంద్రబాబును కోరిన మంత్రి తుమ్మల అని కూడా ప్రచురించారు. అదేవిధంగా పురపేటాలపై కాంగ్రెస్ రెపరెపలు. 105లో 85 గెలిచిన కాంగ్రెస్ రేవంత్ మ్యాజిక్. ప్రతిష్టాత్మక పనిచేసిన మంత్రులు 17తో సరిపెట్టుకున్న బీఆర్ఎస్ ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీ. మరో 11 స్థానాలకు నేడు ఎన్నిక. మెజార్టీ స్థానాలపై కన్నిస్తున్న కాంగ్రెస్. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ అనూహ్య విజయాలు. బీఆర్ఎస్ సహకారంతో కరీంనగర్ గండం గట్టెక్కిన బీజేపీ. మనకు తెలుసు మున్సిపల్ ఎన్నికలు ఎలా జరిగాయో, మరి ఎంతటి కాంగ్రెస్ తన దూకుడుతో ముందుకు సాగిందో. అంటే మొదటి నుంచి కూడా అనుకున్నారు అధికార కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధిస్తుందని. అనుకున్న మేర విజయాన్ని అయితే సాధించింది. కాకపోతే అక్కడక్కడ కొన్ని చోట్ల బీఆర్ఎస్ అయితే గట్టిగానే ప్రతిఘటించింది అని మనం కూడా చెప్పుకోవాలి. గట్టి పోటీ ఇచ్చింది. ఇక చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా తెలంగాణ బీజేపీ మరి ఆఖరికి కరీంనగర్తో సరిపెట్టుకున్న పరిస్థితి మనమైతే గమనించవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి బీజేపీ ఏదో ఎక్కువగా మేము చేస్తామన్నది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. రేవంత్ తన వ్యూహంతో మరి ముందుకు వెళుతూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లారు. అదేవిధంగా ఎక్కడైతే కొన్ని చోట్ల హంగ్ ఏర్పడిందో అక్కడ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడిచ్చే విధంగా మున్సిపాలిటీలను కైవసం చేసుకోవటం అయితే మనకి జరిగింది. అదేవిధంగా 17 మున్సిపాలిటీలను దక్కించుకున్న బీఆర్ఎస్ అయితే 105లో 85 గెలిచిన కాంగ్రెస్. రేవంత్ మ్యాజిక్. ప్రతిష్టాత్మకంగా పనిచేస్తున్న మంత్రులు. పురపేటాలపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. 116 మున్సిపాలిటీలో 11 చోట్ల చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడగా 85 చోట్ల పీఠాలని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకత. మంత్రుల అందరూ కలిసి తమకు అప్పగించిన జిల్లాలో చేసిన శ్రమతో కాంగ్రెస్ అపూర్వ విజయాలు అయితే అందుకుంది. ఫలితాలు వచ్చిన రోజు 70 లోపు మున్సిపాలిటీలు సాధించిన కాంగ్రెస్ పార్టీ చైర్మన్ల ఎన్నిక నాటికి 85 మున్సిపాలిటీలు తమ ఖాతాలో వేసుకుంది. మిగతా 11 స్థానాల్లో మెజార్టీ సాధించి సెంచరీ కొట్టాలన్న వ్యూహంతో ఉంది. పూర్తి ఆధిక్యం ఉన్న పట్టణాల్లో ఏకపక్షంగా మున్సిపల్ పీఠాలు చేజిక్కించుకోగా బలం లేని చోట ఎంఐఎం, ఇండిపెండెంట్లు ఎక్స్ అఫిషియో అస్త్రంతో మున్సిపాలిటీలను తమ ఖాతాలో వేసుకుంది. బీఆర్ఎస్ 17 పురపాలకాలను దక్కించుకోగా బీజేపీ నారాయణపేట మున్సిపాలిటీతో సరిపెట్టుకుంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీపై బీజేపీ ఆశలు పెట్టుకోగా కాంగ్రెస్ పార్టీ ఇతరుల మద్దతుతో మరి కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఆశలను గల్లంతైతే చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఉప ఎన్నికల్లో ఏం జరుగుతూ వచ్చిందో మరి గత ఉప ఎన్నికల్లో ఏం జరుగుతూ వచ్చిందో అదేవిధంగా మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏం జరిగిందో మున్సిపాలిటీలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. కాంగ్రెస్ పార్టీ తన హవానైతే కొనసాగించింది. ఎక్కడైతే హంగ్ ఏర్పడిందో అక్కడ మరి తమ వ్యూహాలకి పదును పెడుతూ మరి అన్ని జిల్లాల్లో మెజారిటీ పర్సెంట్ తమదైన ముద్ర వేసింది కాంగ్రెస్ పార్టీ. మరి రానున్న జడ్పీటీసీ అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా ముందుకెళ్తుందని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ వచ్చే జడ్పీటీసీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ సత్తా చాటుతుంది అనుకుంటున్నారా? మీరు కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా 17 మున్సిపాలిటీలను దక్కించుకున్న బీఆర్ఎస్ 17 పురపేటాలను దక్కించుకుంది. గడ్డిపోతారం, గుమ్మడిదల, ఇస్నాపూర్, జిన్నారం, అలారం, ఐజా, మూడుచింతలపల్లి, ఎల్లంపేట, దుబ్బాక, రాయ్కల్, అసిఫాబాద్, తిరుమలగిరి, గజ్వేల్, చేర్యాల, జమ్మికుంట, సిరిసిల్ల, తుఫ్రాన్ పురపాలికల్లో గులాబీ జెండా ఎగురవేసింది. బీజేపీ నారాయణపేట మున్సిపాలిటీని దక్కించుకోగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వడ్డేపల్లి మున్సిపాలిటీని చేజిక్కించుకుంది. ఒక్క మున్సిపాలిటీతో అయితే సరిపెట్టుకుంది బీజేపీ. ఇవన్నీ కూడా 17 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ దక్కించుకుంటే ఒకే ఒక్క మున్సిపాలిటీతో బీజేపీ మరి ఒకే ఒక్క మున్సిపాలిటీ నారాయణపేటను కైవసం చేసుకుంది. ఎంపీ డీకే అరుణ ఎక్స్ అఫిషియోగా నమోదు చేసుకుని దీన్ని గెలిచారు. బీజేపీ ఎమ్మెల్యేలు చోట ఎక్కడ ఒక్క మున్సిపాలిటీ కూడా గెలవలేకపోవడం అయితే గమనార్హమని మనమైతే అనుకోవచ్చు. బీజేపీ ఇప్పటికైనా తన పందాను మార్చుకోవాలి, లేకపోతే చాలా కష్టంగా కనబడుతుంది. తెలంగాణలో ఒకప్పుడు
బీజేపీ రాగలదు అనుకున్నప్పుడు ఈ గ్రూపు రాజకీయాలు విభజించు పాలించు అన్నట్టుగా ఈ అంతర్లీనంగా ఉన్న సమస్యలతోనే బీజేపీ సతమతమవుతూ ఈ రోజున మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టుగా మరి ఈ ఎన్నికల్లో కూడా మరి ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ ఫెయిల్ అయింది అనడంలో అతిశయోక్తి ఏమీ కాదు. ఎందుకంటే ఒక నాయకుడు ఇంకోటి మాట్లాడితే ఇంకో నాయకుడు ఇంకోటి మాట్లాడతాడు. ఒకప్పుడు అనుకునేవాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఏకతాటి మీదకి రావడం అంటే జరగదని, కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకులందరినీ ఒక్కతాటిపై నడిపించి కాంగ్రెస్ పార్టీకి అపూర్వ విజయాల్ని అందిస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం ఎప్పుడూ కూడా ఒక తాటి మీద ఉండి, మనం దేశవ్యాప్తంగా కూడా చూస్తే బీజేపీ పార్టీకి జాతీయ పార్టీ అందరూ కూడా ఒక తాటి మీద ఉంటూ ఉంటారు. కానీ మరి అనూహ్యంగా తెలంగాణలో మాత్రం ఆ పరిస్థితి లేదని చెప్పాలి. మరి ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్కటి మాట్లాడతాడు. ఆఖరికి కరుడు కట్టిన రాజాసింగ్ లాంటి నాయకుడినే పోగొట్టుకున్న బీజేపీ పార్టీ ఏ రకంగా విజయాలు సాధిస్తుంది అని చెప్పి రాజకీయ నాయకులందరూ కూడా మరి వేలెత్తి చూపిస్తున్నారు. బీజేపీ గన సరిగ్గా మార్పు చెందకపోతే, మారకపోతే, ఒక్కొక్క నాయకుడు ఒక్కో రకంగా బిహేవ్ చేయటం ఆపకపోతే ఆ బ్రహ్మదేవుడు దిగి వచ్చినా కూడా బీజేపీ పార్టీని ఎవరు కూడా కాపాడలేరు తెలంగాణలో అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రిజల్ట్సే దానికి నిదర్శనంగా అనుకోవచ్చు. బండి సంజయ్ ఒకటి మాట్లాడతారు, ఈటెల రాజేంద్ర ఒకటి మాట్లాడతారు, ధర్మపురి అరవింద్ ఒకటి మాట్లాడతారు. వీళ్ళే పెద్ద నాయకులుగా ఫీల్ అవుతున్నారు. కానీ 8 మంది గెలిచాం మాట్లాడితే మేము 8 మంది గెలిచాం అంటారు. కానీ ఈ 8 మంది ఎవరు వాళ్ళు గెలిచారు? మోడీని చూసి మీకు ఓటేశారు, మిమ్మల్ని చూసి ఎవరు ఓటేశారు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు జరుగుతున్న సినారియో కూడా అలాగే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తన హవాని కొనసాగించింది, బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకుంది, బీజేపీ మాత్రం చతికిల పడింది. ఈ మున్సిపాలిటీలో జేహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే సంకుచిత భావంతో బీజేపీ ముందుకు వెళితే బీజేపీని ఎవరు కాపాడలేరన్నమాట వాస్తవం. ఇక సామాన్యులకు మేయర్ పట్టం, కూరగాయలు అమ్ముకునే మహిళలకు మేయర్ పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఆటో డ్రైవర్ను మేయర్ పీఠంపై కూర్చోబెట్టిన సిపిఐ, తెలంగాణలోని కొత్త మేయర్లు డిప్యూటీ మేయర్లు వీరే, కాంగ్రెస్లో 5, బీజేపీకి 1, సిపిఐకి 1 వచ్చింది అన్నట్టుగా కూడా మరి దీనిలో ప్రచురించారు. ఇక అదేవిధంగా ఏపీలో టెక్ పాలన గ్రేట్ అని చెప్పి మరి ఆర్జీఎస్ సందర్శన అనంతరం బిల్ గేట్స్ వ్యాఖ్య, డేటా లేక్, సంజీవిని, అమరావతి ప్రాజెక్టుల గురించి గేట్స్కు వివరించిన సీఎం, ప్రజల జీవితాల్లో ఆర్టీజీఎస్ మార్పు తెస్తుందని సీఎం చంద్రబాబు ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేశారని కూడా ప్రచురించారు. బిల్ గేట్స్ అయితే మరి ఏపీలో పర్యటించడం ద్వారా చంద్రబాబు నాయుడు గురించి కూడా ఆయన పొగడ్తల వర్షాన్ని అయితే కురిపించారు. ఎటువంటి పరిస్థితుల్లో సాంకేతికంగా పరంగా కూడా మరి ఎటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మరి చంద్రబాబు అయితే చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిల్ గేట్స్తో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. ఆ ముఖ చిత్రాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక అదేవిధంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ డే, పాయల్ శంకర్కు షాక్ ఇచ్చిన కంది శ్రీనివాసరెడ్డి, బీజేపీకి 23, కాంగ్రెస్ కూటమికి 27, పట్టుబట్టి కాంగ్రెస్కు చైర్పర్సన్ వచ్చేలా కృషి, డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్తో కలిసి చక్రం తిప్పిన కంది శ్రీనివాసరెడ్డి, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో ఎంతో ఉత్సాహం. మనకి తెలుసు కంది శ్రీనివాసరెడ్డి ఇంపాక్ట్ ఏ విధంగా పనిచేసిందో ఆదిలాబాద్లో. గతంలో కేవలం 5 సీట్లే గెలిచింది ఆదిలాబాద్ జిల్లాలో గత మున్సిపల్ 2 ఏళ్ల క్రితం వరకు కూడా ఏమీ లేని పరిస్థితి. కానీ ఈ రోజున 11 కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చారు. మరి సంస్థాగతంగా ఎంతో కృషి చేసి నరేష్ యాదవ్తో కలిసి ఆయన ముందుకు వెళుతూ మరి కంది శ్రీనివాసరెడ్డి ముందు అందరినీ కలుపుకుపోతూ ముందుకు వెళుతున్న తీరు మరి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. మరి గల్లీకి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ విజయ లక్ష్యాన్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క జెండాను రెపరెపలాడించడానికి కంది శ్రీనివాసరెడ్డి అహోరాత్రులు కష్టపడ్డారు. స్వల్పపాటి తేడాతో మరి మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ కూడా ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఆయన ప్రజల కోసం పనిచేస్తూ ఆయన ఆ అమెరికా వ్యాపారాలని పక్కన పెట్టి కేవలం ప్రజాసేవ చేయడానికి ఆదిలాబాద్ తను జన్మనిచ్చిన ఎక్కడైతే ఉందో అక్కడ తన రుణం తీర్చుకోవడానికి కంది శ్రీనివాసరెడ్డి మరి కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజాసేవ చేస్తున్నారు. 108 అంబులెన్స్ సర్వీసెస్ కావచ్చు, లేదంటే అనునిత్యం అన్నదానం కావచ్చు, నిత్య అన్నదానం 3.5 సంవత్సరాలుగా నిత్య అన్నదానం చేస్తూ ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన కంది శ్రీనివాసరెడ్డి ఈ రోజున మరి కూటమి కట్టించటంలో మరి అక్కడున్న
జోగు రామన్నను బీఆర్ఎస్ లాంటి నేతను కూడా బీజేపీ వైపు వెళ్లకుండా కాంగ్రెస్తో ఉండి మరి ఆదిలాబాద్ ప్రజల యొక్క సౌభాగ్యం కోసం వాళ్ళ యొక్క సేవ చేయడానికి ఆయన కదిపిన పావులు నిజంగా అనిర్వచనీయమనైతే మనం చెప్పాలి, అనన్య సామాన్యం అని కూడా మనం చెప్పాలి. మరి ఈ విషయంలో కంది శ్రీనివాసరెడ్డి అందరికంటే ముందున్నారు. మరి ఈ విషయంలో ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా కందిసీనన్న నాయకత్వంలో ఈ రకంగా ఆదిలాబాద్ వచ్చే రానున్న కాలంలో మరింత డెవలప్ చెందుతుందని మనసావాచ కర్మన కోరుకున్నారు. కాబట్టి ఈ రోజున ఆదిలాబాద్ గడ్డపై మరి కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించడంలో కంది శ్రీనివాసరెడ్డి మరి అందరినీ కలుపుకుపోయి లోకల్గా ఉన్న నాయకుల్ని డీసీసీ నరేష్ యాదవ్ని కానీ అందరినీ కలుపుకుపోయి తను ముందుకు వెళ్ళిన తీరు అనన్య సామాన్యంగా అపూర్వంగా చెప్తున్నారు. ఇక ఆదిలాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగిరింది. కాంగ్రెస్ పార్టీ ఇతరుల మద్దతుతో మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి బండారి అనుషా సతీష్ మున్సిపల్ చైర్పర్సన్ కాగా వైస్ చైర్మన్గా ఎంఐఎం పార్టీకి చెందిన మహమ్మద్ రోహిత్ ఎన్నికయ్యారు. ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పదవికి బీజేపీకి దక్కకుండా కాంగ్రెస్ కైవసం చేసుకోవడంలో కంది శ్రీనివాసరెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మనం దీని గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. మీరేమంటారు? కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. మరి తదుపరి ప్రధానికి మాటిచ్చా గెలిపించి సాధించా కరీంనగర్ మేయర్ పీఠం దక్కడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారు. కేంద్ర మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల తీర్పును పక్కన పెట్టి కాంగ్రెస్ కుట్రలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి బీజేపీకి మేయర్ పదవి రాకుండా అడ్డుకుందని మండిపడ్డారు. బీజేపీ బలపడుతున్నందుకే కాంగ్రెస్ భయపడుతుందన్నారు. ప్రజల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేకపోతుందని పేర్కొన్నారు. తాను ప్రధాని నరేంద్ర మోడీకి మాటిచ్చానని, కరీంనగర్లో బీజేపీని గెలిపించి తన హామీని నిలబెట్టుకున్నానని బండి సంజయ్ తెలిపారు. ఇక కరీంనగర్ ప్రజలు ఎప్పటికీ బీజేపీతోనే ఉంటారని, భవిష్యత్తులో కూడా పార్టీ విజయాలను కొనసాగిస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీ దక్కించుకుంది. 34 మంది కార్పొరేటర్ల మద్దతుతో ఆ పార్టీ నేత కొలగాని శ్రీనివాస్ మేయర్గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్గా కూడా అదే పార్టీకి చెందిన సునీల్ రావు అనే వ్యక్తి ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు. మేయర్ పదవిని సాధించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక పాత్ర పోషించిన మాట వాస్తవం కాబట్టే గెలుపుంది. మరి బండి సంజయ్ బీజేపీ పార్టీ యొక్క పరువును కాపాడారు అనుకోవాలి. దీనిలో ఏమాత్రం అతిశయోక్తి అయితే లేదు. ఇక అదేవిధంగా సన్నవడ్లకు బోనస్ 514.36 కోట్లు విడుదల చేసిన సర్కార్ రైతులకు గుడ్ న్యూస్. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది. గత ఖరీఫ్ సీజన్ నుంచి పెండింగ్లో వరి సన్న రకాల బోనస్ బకాయిలు ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో సన్న రకాల వరి పంట సాగు చేసిన అన్నదాతలకు క్వింటాల్ ధరపై 500 రూపాయల బోనస్ కోసం 514.36 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక కేటాయింపులు చేసినట్టు పౌర సరఫరాల శాఖ అధికారుల వర్గాలు వెల్లడించాయి. మరి ఇదొక రైతులకైతే తీపి కబురుగా మనందరం కూడా భావించవచ్చు. అలాగే ఇక చూడొచ్చు, నిర్మల్ మున్సిపల్పై కాంగ్రెస్ జెండా ఎగిరింది. భార్యాభర్తలే చైర్పర్సన్ వైస్ చైర్మన్గా ఉన్నారు. నిజంగా ఇది ఒక మరి నిర్మల్ మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు సోమవారం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జరిగిన చైర్పర్సన్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో చైర్పర్సన్గా 36వ వార్డు నుంచి గెలిచిన అప్పాల కావ్యను, వైస్ చైర్మన్గా 37వ వార్డు నుంచి గెలిచిన అప్పాల గణేష్ చక్రవర్తిని సభ్యులు ప్రతిపాదించారు. మరెవరూ పోటీ లేకపోవడంతో చైర్పర్సన్గా అప్పాల కావ్య, వైస్ చైర్మన్గా అప్పాల గణేష్ చక్రవర్తి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా అధికారులు ప్రకటించారు. అయితే వీరిద్దరూ భార్యాభర్తలు కావడం విశేషం. అప్పుడప్పుడు ఇలాంటి జరుగుతూ ఉంటాయి. ఇక కాంగ్రెస్ దే మున్సిపల్ పీఠం కంది శ్రీనివాసరెడ్డి, నరేష్ యాదవ్ చాణక్యం సెక్యులర్ల మద్దతుతో కైవసం. మున్సిపల్ చైర్పర్సన్గా బండారి అనుష, వైస్ చైర్మన్గా మహమ్మద్ రోహిత్ అయితే మరి ఆదిలాబాద్లో మరి కాంగ్రెస్ జెండా ఎగరవేశారు. ఈ రకంగా చెప్పాలి అంటే కంది శ్రీనివాసరెడ్డి ఒక కీలక పాత్రనైతే పోషించి మరి ఆదిలాబాద్ గడ్డపై మరి కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించారు. ఆదిలాబాద్ మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ, సెక్యులర్ పార్టీలు, స్వతంత్రుల మద్దతుతో దక్కించుకుంది. సోమవారం పట్టణంలోని మున్సిపల్ సమావేశ మందిరంలో అధికారుల సమక్షంలో ముందుగా 49వ వార్డులో గెలుపొందిన కౌన్సిలర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక చేపట్టారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం తమ చైర్పర్సన్ అభ్యర్థిగా బండారి అనుష, వైస్ చైర్మన్ అభ్యర్థిగా మహమ్మద్ రోహిద్ల పేరిట విప్ అయితే జారీ చేస్తుంది. ఇక్కడ జోగు రామన్నతో మరి మాట్లాడి మరి
సెక్యులర్ పార్టీలన్నీ ఏకతాటి మీదకి తీసుకురావడంలో కంది శ్రీనివాసరెడ్డి సక్సెస్ అయ్యారు. కాబట్టి బీఆర్ఎస్ కూడా అక్కడ మరి బీజేపీకి రాకూడదు ఎటువంటి పరిస్థితుల్లో అని కంది శ్రీనివాసరెడ్డి చెప్పిన విధంగానే ముందుకు వెళ్ళడంతో కాంగ్రెస్ పార్టీకి మద్దతు అయితే లభించింది అక్కడ. ఇక బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ హస్తగతమైంది. బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్గా దావా స్వాతి రమేష్, మున్సిపల్ వైస్ చైర్మన్గా రాగంశెట్టి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. మున్సిపల్ ప్రత్యేక అధికారి బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ అయితే తెలిపారు. ఇక కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయ ఆవరణలో సంబరాలు అయితే జరిగాయి. సెక్యులర్ గెలిచిందని చెప్పి నేతలందరూ కూడా మరి అన్నారు. బీజేపీ మతతత్వ విధానానికి వ్యతిరేకంగా కలిసి వచ్చిన పార్టీలు స్వతంత్రంగా కలిసి మున్సిపల్ పీఠాన్ని హస్తగతం చేసుకోవటం ఎంతో ఆనందంగా ఉందని డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ అన్నారు. అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కూడా తెలిపారు. ఇక సోమవారం పట్టణంలో ప్రజాసేవ భవన్లో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి బాణసంచా కాల్చారు, సంబురాలు నిర్వహించారు, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు, అభినందనలు కూడా చెప్పుకున్నారు. ఇక తమతో కలిసి నడిచిన పార్టీలు బీఆర్ఎస్, ఎంఐఎం స్వతంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ విధి విధానాలకు నిరసనగా వారంతా మద్దతు ఇచ్చినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అయితే పాల్గొన్నారు. ఇక అదేవిధంగా ప్రజాసేవలో నల్గొండ కార్పొరేషన్ చరిత్ర సృష్టించాలని నల్గొండ మున్సిపల్ కార్పొరేట్లకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. మేయర్గా బుర్రి చైతన్యారెడ్డి, డిప్యూటీ మేయర్గా అష్రఫ్ అలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కలిసికట్టుగా పనిచేస్తే 100 కోట్ల ప్రత్యేక నిధులు కూడా మరి ఉంటాయని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చినట్టుగా కూడా మరి ప్రచురించడం అయితే జరిగింది. 3 ఏళ్లు రాజకీయం వద్దు, ప్రగతే ముద్దు నల్గొండ కార్పొరేటర్ ఒక మంత్రి కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు రాబోయే 3 ఏళ్ల పాటు రాజకీయాలను పక్కన పెట్టి కేవలం నగరాభివృద్ధిపైనే దృష్టి సారించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. సోమవారం నల్గొండ మేయర్ కార్యాలయంలో జరిగిన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. మేయర్ ఎన్నిక ఏకగ్రీవం కావడం శుభపరిణామని ఆయన కొనియాడారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 48 మంది కార్పొరేటర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు అప్పగించిన బాధ్యతను అంకితభావంతో నిర్వర్తించాలని, స్థానిక సమస్యలను మేయర్ దృష్టికి అవసరమైతే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. నగరంలో శానిటేషన్ వ్యవస్థపై మంత్రి అసహనాన్ని వ్యక్తం చేశారు. తక్షణమే పారిశుద్ధ్య పనులు మెరుగుపరచాలని అధికారులకు ఆదేశించారు. మీరందరూ కూడా రాజకీయాలన్నీ కూడా పక్కన పెట్టండి, కేవలం నగరాభివృద్ధిపైనే దృష్టి పెట్టండి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లాలో కొలువుదీరిన మున్సిపల్ పాలన అని కూడా ప్రచురించారు. ఇక ప్రజా తీర్పు పరమావధి అని చెప్పి కూడా ఒక ఆర్టికల్ రాయటం అయితే జరిగింది. మరి అదేవిధంగా సైబర్ నేరాలపై నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానమే శాశ్వత పరిష్కారం. ఇక అదేవిధంగా మనకు తెలుసు ఏఎన్ఎన్ అవార్డ్స్ మరి ఇవ్వబోతున్నారు. ఏఎన్ఎన్ అవార్డ్స్కు సంబంధించి మరి మార్చి 15న ఈ ఈవెంట్ జరగబోతుంది. ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని కూడా దాన్ని యాడ్ కూడా ఇవ్వటం అయితే జరిగింది. ఇక ప్రజాసేవకే నా జీవితం అంకితమని కార్పొరేటర్ మల్లెల స్వప్నకుమారి భద్రాద్రి కొత్తగూడెంలో మరి ఆవిడ చెప్పడం అయితే చెప్పింది. ఇక అదేవిధంగా ఆమనగల్లిలో రసవత్తరంగా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక. కాంగ్రెస్లో చేరి జాక్పాట్గా చైర్మన్ పదవి దక్కించుకున్న పత్యానాయక్ కాంగ్రెస్ చేరడంలో ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పత్యానాయక్కు సంబంధించిన హాస్పిటల్ అద్దాలు, ఫర్నిచర్ వస్తువులు ధ్వంసం చేశారు, పరిశీలించారు ఎమ్మెల్యే కసిరెడ్డి అని కూడా చెప్పారు. ఇక చైర్మన్ సీటు కోసం బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ మ్యాజిక్ ఫిగర్ ఉన్నా కూడా మారిన రాజకీయాలు, మారిన చైర్మన్ ఎన్నిక, రసవత్రంగా చిత్ర విచిత్రాల మధ్య ఎన్నికైన చైర్మన్ ఎట్టికేలకు చైర్మన్గా పత్యానాయక్ అయితే మరి ఉన్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. ఇక్కడ బీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ కూడా చైర్మన్ పీఠం ఆ పార్టీకి దక్కకుండా పోయేలా కనబడింది. బీజేపీ మద్దతును కూడగట్టుకుని ఈ మున్సిపాలిటీలో పాగా వేసేందుకు అధికార పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగింది. మరి మనకి ఆమనగల్లు మున్సిపాలిటీ చైర్మన్గా పత్యానాయక్, వైస్ చైర్మన్గా తల్లోజు గీత కూడా ఎన్నికయ్యారు. ఇక చైర్మన్ ఎన్నిక నేటికి వాయిదా పడింది. చైర్మన్ ఎన్నిక ఓటింగ్లో పాల్గొన్న ఎమ్మెల్యే రంగారెడ్డి సభ్యుల మధ్య వాగ్వాదం, సభలో గందరగోళం. ఎన్నిక వాయిదా పడడంతో వెనుదిరిగిన ఎమ్మెల్యేలు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఉత్కంఠ నెలకొంది. నేటి చైర్మన్ ఎన్నిక కౌన్సిలర్ యాదగిరి హాజరవుతారా, చైర్మన్ ఎన్నిక సులభతరం అవుతుందా అని కూడా మరి ప్రశ్నలు అయితే తలెత్తాయి. సామాన్యుడికే మేయర్ పట్టమని చెప్పి కొలసాని శ్రీనివాస్ పేరును ఖరారు చేసింది బీజేపీ నాయకత్వం. రామచంద్రరావుకు బండి సంజయ్ ధన్యవాదాలు అయితే తెలిపారు అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా దేశం విదేశంలో ఇజ్రాయెల్కు మోడీ షెడ్యూల్ ఫిక్స్ అని, ఇక తరీక్ రహమాన్ మరి ఈ సవాళ్లకు జవాబేది అని కూడా రాయటం అయితే ప్రచురించడం అయితే జరిగింది. మామయ్య చిరంజీవికి తొలి శుభలేఖ ఇచ్చిన అల్లు శిరీష్, మరి అల్లు వారింట త్వరలోనే పెళ్లి బాజా మోగబోతుంది. అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ వివాహం త్వరలోనే జరగబోతుంది. ఈ నేపథ్యంలో పెళ్లి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. శుభలేఖలతో పెళ్లికి ఆహ్వానం పలుకుతూ సంప్రదాయం ప్రకారం చిరంజీవి కుటుంబానికి వెడ్డింగ్ కార్డు అయితే ఇచ్చారని కూడా
మరి ప్రచురించారు. ఇక హీరోయిన్ ప్రత్యూష హత్య కేసులో నేడే తుది తీర్పని, అప్పటి తెలుగు హీరోయిన్ ప్రత్యూష గురించి అందరికీ తెలుసు. వర్ధమాన తారగా ఒక వెలుగు వెలిగిన ప్రత్యూష కొద్ది రోజులకి హత్యకు గురయ్యింది. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర సంచలనంగా మారిన ఈ కేసులో పోలీసు విచారణపై అనేక అభ్యంతరాలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులో అప్పటి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, కుమారుల హస్తం ఉన్నట్లుగా ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించింది. 2002లో ఈ హత్య జరగగా సుదీర్ఘ కాలం పాటు ఈ కేసును విచారించిన సిబిఐ తాజాగా ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇందులో ప్రత్యూష స్నేహితుడు సిద్ధార్థ రెడ్డిని సిబిఐ నిందితుడిగా పేర్కొంది. దీంతో కేసుపై విచారణ జరిపిన నాంపల్లి పోలీసులు సిద్ధార్థ రెడ్డికి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే ప్రత్యూష కుటుంబం మాత్రం ఈ నేరానికి కేవలం 7 ఏళ్ల జైలు శిక్ష సరిపోదంటూ హైకోర్టును ఆశ్రయించింది. ప్రత్యూషను క్రూరంగా హత్య చేశారని ఆమె తల్లి ఆరోపించింది. ఈ నేరానికి జీవితకాల శిక్ష విధించాలని 2006లో హైకోర్టును ఆశ్రయించింది. మరి దీని మీద ఇవాళ తుది తీర్పు అయితే రాకపోతుంది. ఎర్రచీరలో దోరజామ పండుల కీర్తి ఎంత ముద్దుగా ఉందో కదా అని చెప్పి ఒక కథనం కూడా రాశారు. ఓవరాల్గా ఇంపార్టెంట్ న్యూస్ అయితే మనకి ఈ రోజున మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ హస్తగతం ఏవైతే చేసుకున్నాయో దాని గురించి మనం అయితే మరి చదవటం అయితే జరిగింది. మనము అదేవిధంగా చూసుకుంటే ఏపీలో 5 గ్రామాలను విలీనం చేయాలని కూడా ప్రతిపాదన అయితే వచ్చింది. ఈ విషయంలో మంత్రులైతే మరి మంత్రి అయితే కలియవడం అయితే జరిగింది. అది కూడా మనం చూసాం. మరి ఆదిలాబాద్కి పాయల్ శంకర్కు షాక్ ఇచ్చిందని కందిసిన వదిలేండి. ఇక ఏపీలో కలిసిన 5 గ్రామాలు తెలంగాణలో విలీనం చెయ్యాలి అని చెప్పి మరి ఒక మాట అయితే ఊపందుకుంది మనకు తెలుసు. ఎందుకంటే మరి పరిపాలన సౌలభ్యం దృష్ట్యా మరి ఇది ఇలా జరగాలి అని చెప్పి మరి రాసిపెట్టారు. రాష్ట్ర పునర్విభజన సమయంలో భద్రాచలంలో ఆనుకుని ఉన్న ఏపీలో 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాల్సిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఏటపాక, కన్నాయిగూడెం, కలపాడు, పురుషోత్తంపట్నం, గుండాల గ్రామ పంచాయతీలు భౌగోళికంగా తెలంగాణ ప్రాంతాల మధ్యలో ఉండడంతో ప్రజలు పరిపాలనా పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సోమవారం ఏపీ రాజధాని అమరావతి వెళ్లి ఖమ్మం జిల్లాకు చెందిన సాగునీటి వసతులు అలాగే భక్తుల ప్రజల సౌకర్యానికి సంబంధించిన పలు కీలక విజ్ఞప్తులు చేశారు. ఈ సందర్భంగా వారు ఓ ప్రకటన పేర్కొంటూ విలీన గ్రామాలు గోదావరి నది అటవీ ప్రాంతాల మధ్య ఉండడంతో మరి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంక్లేవ్లా మారిపోయాయని, జిల్లా కేంద్రాలు చేరుకోవడానికి ప్రజలు దాదాపుగా 8 గంటలు ప్రయాణించాల్సి వస్తుందని పేర్కొన్నారు. అంతరాష్ట్ర చెక్పోస్టులు, పన్నులు, పరిపాలన అనుసంధానం లోపం, భద్రతా సమస్యలు వంటి అంశాలు స్థానిక గిరిజన జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయని వివరించారు. ఇక మరి దానికోసం గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పరిపాలన సౌలభ్యం కోసం విలీనం తప్పదన్నారు. పెద్దవాగు మరమ్మతులు చేపట్టాలన్నారు. తిరుమలలో తెలంగాణ భవన్ అన్నారు. ఇక మరి దీని గురించి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి. ఇక తన మనసులో మాట అయితే బయటపెట్టారు. మరి ఎవరో కాదు, మరి ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది అని చెప్పి మాజీ మంత్రి ప్రస్తుత బీఆర్ఎస్ నేత మరి మల్లారెడ్డి అయితే చెప్పడం అయితే జరిగింది. తాను ఏదైతే నాకు ముఖ్యమంత్రి కావాలని ఉంది అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి తనదైన శైలి వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. శివరాత్రి సందర్భంగా శివయ్య వేషధారంతో జరిగిన సరదా సంభాషణలో ఆయన తన రాజకీయ ఆకాంక్షను బయటపెట్టారు. పేదలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తున్నావు, నీకేం కావాలి అని అడగ్గా మనిషి ఆశాజీవి స్వామి నాకు ముఖ్యమంత్రి అవ్వాలని ఉందంటూ బదిలిచ్చారు. మల్లారెడ్డి మార్క్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయని చెప్పి మరి ప్రచురించారు. మల్లారెడ్డి హాస్యాన్ని ఎక్కడున్నా కూడా పండిస్తూ ఉంటారు. ఇక అదేవిధంగా శతక్ కొట్టిన నిశాంక వరల్డ్ కప్లో ఆతిథ్య శ్రీలంక హ్యాట్రిక్ విజయాలతో సూపర్ ఎయిట్లోకి ప్రవేశించింది. సోమవారం గ్రూప్ బిలో ఆస్ట్రేలియా జరిగిన మ్యాచ్లో ఆల్రౌండర్ షాట్తో ఆకట్టుకున్న శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ పతుమ్ నిశాంక 52 బంతులు 10 4 5 సిక్సర్లతో 100 నాట్అవుట్గా నిలిచారు. తద్వారా తాజా టోర్నీలో తొలి శతకం నమోదైంది. ఈ గెలుపుతో లంక 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా ఆసీస్ 3 మ్యాచ్ల్లో 2 పాయింట్లు తమ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఎందుకంటే జింబాబ్వేతో మరో మ్యాచ్ గెలిస్తే చాలు ఆసీస్ ఇంటి ముఖం పడుతుంది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా
మరి బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 20 ఓవర్లోనే 181 పరుగులకు ఆల్అవుట్ అయ్యింది. ఇక ఆఖరికి ఆసీస్ వేరే కంట్రీలు ఓడిపోవాలి గెలవాలనే స్థాయికి దిగజారిపోయింది. జింబాబ్వే మరి వాళ్ళ ఐర్లాండ్ మీద గెలవటం జరిగితే మరి ఆస్ట్రేలియా ఆల్మోస్ట్ ఇంటి ముఖం పట్టేసినట్టే. ఇక మనం పాయింట్ల పట్టిక కూడా చూడొచ్చు. శ్రీలంక 3-3 గెలిచింది, మరి టాప్లో ఉంది. అలాగే గ్రూప్ సిలో మరి వెస్టిండీస్ 3-3 గెలిచింది, టాప్లో ఉంది. దక్షిణాఫ్రికా గ్రూప్ డిలో కూడా ఉంది, మరి 3-3 గెలిచింది, టాప్లో ఉంది. మరి ఈ రకంగా చూసుకుంటే మరి అన్నింటిలో గెలిచి టాప్లో ఉన్నవిగా మనం గ్రూప్ బిలో, గ్రూప్ సిలో, గ్రూప్ డిలో చూడొచ్చు. ఈ రకంగా ముందుకు వెళ్ళాయి. ఈరోజు న్యూజిలాండ్ వర్సెస్ కెనడా, అలాగే ఐర్లాండ్ వర్సెస్ జింబాబ్వే, నేపాల్ వర్సెస్ స్కాట్లాండ్ కూడా మరి ఉంది. ఇక అదేవిధంగా చూసుకుంటే 2035 నాటికి రిటైల్ వ్యాపారం 215 లక్షల కోట్లకు భవిష్యత్తు బేష్ అని కూడా ప్రచురించారు. ఇక నైస్, గుడ్, గ్రేట్ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల విధానాలపై బిల్ గేట్స్ ప్రశంసల వర్షం అయితే కురిపించారు. సంజీవని ప్రాజెక్టు మెచ్చుకున్నారు బిల్ గేట్స్. చంద్రబాబుతో కలిసి ఆర్టీసీఎస్ సందర్శన, అమరావతి సంజీవని, డేటా లేక్ తదితర ప్రాజెక్టులపై వివరించిన సీఎం డిస్ప్లే వాల్ ద్వారా అధికారుల ప్రజెంటేషన్ ఆసక్తిగా పరిశీలించిన గేట్స్ ఆంధ్రప్రదేశ్లో టెక్ పాలన గ్రేట్, వాట్సాప్తో పౌర సరఫరాలు అభినందనీయమని, అమరావతి నిర్మాణం గ్రేట్ వర్క్ అని, సంజీవని ప్రాజెక్టు నైట్స్ అంటూ కితాబిచ్చారు. మరి ఏఐ అగ్రసేవలు బేష్ అన్నారు. అద్భుతంగా పనిచేస్తున్నారని గేట్స్ ప్రశంసలు కురిపించారు. ఉండవల్లి వద్ద వ్యవసాయ క్షేత్రం సందర్శించిన సీఎంతో కలిసి స్థానిక రైతులతో కలిసి ముఖాముఖి మహిళలు రైతులు పండించిన పంటలు రుచి చూశారు. ఏఐ సాంకేతికతతో నిర్వహించిన వ్యవసాయ క్షేత్రము తెగులు సోకిన ఆకులను స్కాన్ చేసి ఆ వివరాలను బిల్ గేట్స్కు చూపించారు. మహిళా రైతు పక్కన సీఎం చంద్రబాబు కూడా ఉన్నారు. ఇక అమరావతి మరి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, చేపడుతున్న కార్యక్రమాలు నైస్, గుడ్, గ్రేట్ అంటూ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ప్రశంసించారు. ప్రత్యేకించి రాజధాని నిర్మాణ పనులు, సంజీవని ప్రాజెక్ట్, ఆరోగ్య రంగంలో ఏఐ వినియోగం, డేటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అద్భుతమని ఆయన కొనియాడారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా బెజవాడలో బిల్ గేట్స్ తొలిసారి నగరానికి విచ్చేసిన అపర కుబేరుడు. అమరావతితో పాటు పటమటలో పర్యటన, పివి సింధుతో షటిల్ ఆడిన మైక్రోసాఫ్ట్ అధినేత అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా హరహర మహదేవ అని చెప్పి ఊరేగింపును ప్రారంభించారు ఈవో సేనా నాయక్. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, సిపి రాజశేఖర్ బాబు గంగా పార్వతి సమేత పల్లేశ్వర స్వామి రథోత్సవంలో పాల్గొన్నారు అని కూడా ప్రచురించారు. మనకు తెలుసు, శివరాత్రి సందర్భంగా భక్తులు పారవశ్యంతో మునిగిపోయారు. ఇక ఓవరాల్గా మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇంపార్టెంట్ న్యూస్ అన్నింటినీ కూడా మనము విఫలంగా విశదీకరించే ప్రయత్నం చేశాం. ఎప్పటికప్పుడు ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా ఉండే మరి వార్తలను ఎప్పటికప్పుడు ప్రచురించే, నిష్పక్షపాతంగా ప్రచురించే ఏకైక దినపత్రిక మహాదినపత్రిక డౌన్లోడ్ చేసుకోండి. ఇది వాటి వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.